సారంగి ఫిలిం అవార్డ్స్ తరఫున చైతన్య గారు కంగ్రాచులేషన్స్. బెస్ట్ హీరోగా తనకి అవార్డు రావడం చాలా సంతోషం. అలాగే డీటెయిల్ కూడా చెప్పాలి. సోను సూద్ గారికి కూడా పిఆర్ఓ హరీషే. సో లెట్స్ వెల్కమ్ హరీష్ గారు ఆన్ టు ది డయాస్ రిసీవింగ్ అవార్డ్, సారంగి ఫిల్మ్ అవార్డ్ తీసుకోవడానికి. Chaitanya garu, how does it feel to receive this award? I'd like to thank Kaja Sarangi Film Awards. This is my first official recognition for my work. 2014 నుంచి స్టార్ట్ చేసిన యాక్టింగ్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ recognition. అది నా సినిమా షరతులు వర్తిస్తా సినిమాకి రావడం ఇంకా హ్యాపీగా ఉంది. This is my favorite film by heart. చాలా సినిమాలు చేసినా, బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఫిలిం అండ్ దిస్ విల్ రిమైన్ యాజ్ మై ఫేవరెట్ ఫిలిం. ఇంకెన్ని సినిమాలు చేసినా కూడా దానికి ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ అక్షరా కుమార్ గారు. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ సినిమా స్టార్ట్ కావడానికి, ప్రాణం పోసుకోవడానికి, ప్రసవించడానికి కారణమైన అన్న, మీరు లేకపోతే నా సినిమా లేదు అనిపిస్తున్న. ఎటర్నల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. సినిమా స్టార్ట్ కావడానికి అనిపిస్తున్న కారణం అయితే సినిమా జనాల్లో తీసుకెళ్ళడానికి వేరన్న అన్కండిషనల్గా హెల్ప్ చేసింది. అక్షరన్న ఆల్సో వర్క్ విత్ వేరన్న. సో నాకు పర్సనల్గా లైక్ సో వాళ్ళిద్దరు చేతుల మీద అవార్డు తీసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అండ్ వచ్చిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు మిగతా విన్నర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. నాకు ఐ లైక్ భావన, బెస్ట్ యాక్ట్రెస్. ఆ అమ్మాయితో ఒక సినిమా కూడా చేసిన. సో మేమిద్దరం కలిసి బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ వేసుకొని ఇంకా హ్యాపీగా ఉంది. బట్ కరెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఇట్లాంటి అవార్డ్ ఫంక్షన్స్, అంటే ఫంక్షన్స్ కంటే ఎక్కువ కూడా ఇట్లాంటి రికగ్నిషన్స్ అలాంటి యాక్టర్స్కి చాలా మోటివేషన్ ఇస్తాయి. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అవార్డ్స్ మళ్ళీ నేనే తీసుకోవాలనుకుంటున్నాను. బట్ గ్రేట్ ఇనిషియేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ యంగ్ టాలెంట్ అండ్ న్యూ టాలెంట్, ఆర్ ఎంకరేజింగ్ టాలెంట్. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. అండ్ యా, ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఫిల్మ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, లవింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. But I was so happy to see him here again. This is very special. Ravindra Bharati ఇట్లా అందరినీ వెళ్తుంటా, అంత టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇంతమందికి ప్రాణాన్ని ఇస్తున్నారు. దిస్ ఈజ్ అవర్ ప్యాషన్, దిస్ ఈజ్ అవర్ లవ్. సో ఇది కంటిన్యూ కావాలంటే ఇలాంటి ఒక ప్లేస్ కావాలి, ఇలాంటి ఒక లీడర్ కావాలి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నిహారిక గారు, ఎవ్రీబడి హియర్, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు, చైతన్య గారు. అండ్ ఐ డోంట్ నో బెస్ట్ పిఆర్ఓకి ఎంతమంది అవార్డ్స్ ఇస్తారో నాకు తెలియదు. నేను ఇదివరకు చూసింది చాలా అరుదు, బట్ మనం ఇచ్చాము టు పిఆర్ఓ హరీష్. వేరే హరీష్ గారు. సో హరీష్ గారికి బెస్ట్ సినీ పిఆర్ఓ అవార్డు రావడం జరిగింది. సో ఇప్పటివరకు 100 ఫిలిమ్స్కి తను పిఆర్ఓ చేయడం జరిగింది. సో ప్రెసెంట్ ఇంకో చిన్న డీటెయిల్ అంటే మన సోను సూద్ గారు కూడా ఆయన పిఆర్ఓ. ఓకే, ఆయన దృష్టిలో పెట్టుకోండి. అండ్ అతనికి అవార్డు రావడం జరుగుతుంది. రోటీ కపడా సినిమాకి సంబంధించి ఒకసారి అండ్ ఉషా ప్రణయం అనే ఫిల్మ్కి సింగిల్ పార్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా. అండ్ లెట్స్ వెల్కమ్ రఘురామ్ గారు ఆన్ టు ది డయాస్. కంగ్రాచులేషన్స్ రఘురామ్ గారు, మీకు బెస్ట్ సారంగి అవార్డు వచ్చేందుకు కంగ్రాచులేషన్స్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సారంగి అవార్డ్స్కి కాజా గారికి అట్లానే సినిటేరి ఆర్ఎంట్ గారికి అండ్ ఈ అవార్డ్ని హరికృష్ణ గారితో అండ్ వేణోడుగులు గారి చేతుల మీద అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఉషా పరిణయం అనే ఫిలిం ఈ ఇయర్ నాకు కే విజయభాస్కర్ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. ఈ ఫిలింకి యాక్చువల్గా ఫస్ట్ నేను మ్యూజిక్ డైరెక్టర్గా సైన్ చేశాను. బట్ ఫిలిం రిలీజ్ టైంకి ఇందులో 5 సాంగ్స్ అన్ని 5 సాంగ్స్ మెయిన్ సింగర్గా నా వాయిస్లోనే ఉంచేశారు విజయభాస్కర్ సార్. సో ఇట్ వాస్ లైక్ డ్రీమ్ అనమాట. సింగర్ అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి, బట్ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాను అండ్ లిరిసిస్ట్గా చాలా ఫిల్మ్స్ రాశాను. అండ్ ఫైనల్గా సింగర్ అని ఏ అంబిషన్తో అయితే వచ్చానో అది ఉషా పరిణయం అనే ఫిలిం ద్వారా ఆల్ 5 సాంగ్స్ సింగిల్ కార్డ్ని పాడే అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ విజయభాస్కర్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. కొంచెం నర్వస్గా ఉంది బట్ ఫ్యూ లైన్స్ అని చేస్తాను. నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే, నా ఊహలోన ప్రతి శ్వాసలోన నీ పేరే నువ్వులే నువ్వులే నా ప్రాణమే నువ్వులే, నీదిలే నీదిలే నా ఊపిరే నీదిలే. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ బాగుంది కానీ ఏదో రాసింది ఎవరో కాదు రఘురామ్ గారే. అది మాత్రం బాగుంటుంది, పడతారా? నాతో పాటు అందరు పాడతారండి. ఎంతమంది తెలుసండి హంగ్రీ చీతా సాంగ్? నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట, శత్రువును ఎంచితే మొదలు వేట, చూపుగా నిలిసిరితే ఓరగంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట, ఎవ్వరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచెను రగిలే రివెంజ్, పవర్ అండ్ పొగర్ ఆన్ ద సేమ్ పేజ్, ఫైర్ స్టార్మ్ లాంటి రేంజ్. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేశాము. నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసుకోబోతున్నాము. బెస్ట్ ఫిలిం బ్రాండింగ్ అవార్డు ఇవ్వబోతున్నాము. లెట్స్ కాల్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడేయాలి. బెస్ట్ ఫిలిం బ్రాండింగ్ తరఫున వెంకటేశ్వర్లకి అవార్డు రావడం జరుగుతుంది సారంగి ఫిలిం అవార్డు తరఫున. సో సినిమా తీయడం కాదు, సినిమాని బ్రాండింగ్ చేయడంలో, దాన్ని పబ్లిసిటీ చేయడంలో, తర్వాత తను ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. ముఖ్యంగా రాజసాబ్, మెకానిక్ రాకీ, అలాగే రామన్ రాగం సినిమాకి కూడా ఇప్పుడు తను బ్రాండింగ్ చేస్తున్నారు. సినీ ఏరియా మీడియాలో ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. సో వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాగా ఇది మన డ్రీమ్ సారంగి అవార్డ్స్ అండ్ తన గోల్ కూడా ఫిలింఫేర్ అవార్డ్స్ వెళ్ళాలని చెప్పేసి వదిలేసాను. థ్యాంక్ యూ ఫర్ ద సినిమా ఇండస్ట్రీ. రీసెంట్లీ ఐ హ్యావ్ డన్ 100 ఫిలిమ్స్ క్లాసింగ్ 1 or 2 times. Now that is about the companies. Sarangi Film Awards 2024. Best Comedian Award goes to Rachana Vienna with the film Om Room Bush. ఇప్పటివరకు ఎంతో మంది కమెడియన్స్ తన తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతమందిలో తన గుర్తింపు తెచ్చుకునే విధంగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే ప్రతి సినిమాలో కూడా తనకంటూ ఒక పాయింట్ అయితే ఇప్పటివరకు తీసుకొచ్చినారు. సో కంగ్రాచులేషన్. సారంగి ఫిలిం అవార్డ్స్ 2024 ఈరోజు బెస్ట్ కమెడియన్ అవార్డు రచనకి రావడం చాలా సంతోషకరంగా ఉంది. చేయాలి, ఇంకా రచ్చ చేయాలి. మీరందరూ గట్టిగా చెప్పండి. జస్టిఫై హిస్ నేమ్. కంగ్రాచులేషన్స్ రచన గారు. మాట్లాడతా యాక్టర్ చలి పెడతలేదా నీకు? తొందరగా చలికాలం కదా అని. ఎలా ఉన్నారు అందరూ? చల్లగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మంచి అవార్డ్స్ ఫంక్షన్ సారంగి అనేది
ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు పెట్టుకుని ఒక అవార్డ్ ఫంక్షన్ సినీ రంగానికి ఇవ్వాలని ఉద్దేశించినటువంటి ఒక ఉద్దేశానికి ఫస్ట్ ఇక్కడికి రావడానికి అంటే వేదిక మీద ఉన్న అతిథులు ఒక సపోర్ట్ అయితే మేము వచ్చేదాకా ఆ కూచిపూడి నృత్యాలు భరతనాట్యం నృత్యాలు చేసిన ఆ పిల్లలందరికీ వస్తే గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ తల్లిదండ్రులకు. ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ ఎందుకంటే నాటే వన్ పర్ఫామ్ చాలా మంది చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మేము కొన్ని చూడగలిగినాం, కొందరే కలగలిగినాం. కానీ వాళ్ళందరికీ మా కళాకారులందరి తరఫున సినీ ఇండస్ట్రీ తరఫున మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. మరి అలాగే మీకోసం నవ్వించడానికి 2 డైలాగ్ చెప్తాను. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. రచన నచ్చిన అవార్డు తీసుకుని పోయిందని. నమస్కారం సార్ శర్మ గారు, నమస్కారం సార్. అయితే మీరందరికీ ఒక పాట అంటే కామెడీలో ఇంక్లూడ్ చేస్తా. నాకు గుర్తింపు తెచ్చింది తీసుకోలే 2 లక్షల కట్నం ఎంతమందికి తెలుసు? చేతులు తెలుస్తుందా, సపోర్ట్ తెలుస్తా, పర్సెంటేజ్ తెలుస్తున్నా అందరూ తెలుసు. మీరందరూ అల్లులు, నేను అత్తమ్మ లేడీ గెటప్ వేసిన అనుకోండి. ఎందుకు వస్తుంది అని నేను అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు వస్తుంది అని మీరు అడగాలి, ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికే వస్తుంది. తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత మీ అందరూ తెలుసు చంద్రునితో చేసిన మ్యాజిక్లు జిమ్మిక్లు అన్నీ కూడా. నా తడిక, నా టమాటా, నీ కూరలు, నా కరివేపాకు, నా అగరబత్తి, తంసౌదాగే నీకెంతుంటే తలకాయ కూర తిన్నదా నాకెంతుండాలి రో. ఇవన్నీ తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చాక ఒక శతమానం భవతి నేషనల్ అవార్డ్ ఫిలిం, ఆ తర్వాత కొండపల్లి ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం, రేపు రాబోతున్న బలగంపు మంచి సినిమాలు నాకు పడ్డాయి. అందులో మీకు గుర్తుండే డైలాగ్ నేను 2 చెప్తా. దీని అమ్మ జీవితం అన్నీ మర్చిపోనికే మందెత్తాం, కానీ మందేసినాక అన్నీ గుర్తుకొస్తాయి. చూడు, అందరికీ గుర్తుకొచ్చినాయి చాలా కథలు. అది చెప్తాను. అదే బలగానికి వచ్చేసరికి ఒకటే డైలాగ్ మీ అందరూ తెలుసు. ఎవరు పండుగ ఎవరు తింటాడు, ఇది ఒక డైలాగ్. అదే చూస్తుంటే ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో అంటుంటారు కదా, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు, యాంకర్ అవుతావు 2 నిమిషాలు. ఇలా ఈ జీవితంలో నాకు అంటే నిజ జీవితంలో జరిగేటువంటి భాషను యాసను తెర మీద పరిశీలించే అవకాశం ఇస్తున్న దర్శకులకు, సినీ రంగానికి అడిగిన పాత్రను ఇస్తున్న నా సినీ రంగానికి ఎప్పుడు నేను దాసోహంగా గుర్తుపెట్టుకొని ఈ పేరు చక్కగా నలుగురు నవ్వించడానికి, నలుగురికి పంచడానికి, నవ్వులు పంచడానికి నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మొన్నటికి మొన్న భగవత్ కేసరి చూసింది కదా, జిల్ జిల్ జిగా జిగా మోసం బిగా బిగా టైపుగా. ఏ భగవంత్ అన్నా అనే సినిమాలో ఏమే రాత్రి అయింది కదా నీ టైం స్టార్ట్ అయింది అనుకున్నావు, అదే తెల్లారితే చీకటిని చీల్చుకుంటా నేను బయటికి వస్తా అంటది. అట్లా నిజ జీవితంలో జరిగే డైలాగ్స్ అని నాకు పడుతున్నందుకు చాలా సంతోషంగా పడుతూ వన్స్ అగైన్ అవార్డు ఇచ్చిన వారికి, అవార్డు తీసుకున్న వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు నచ్చినవి ఎప్పటికీ మీ గుండెలో. ఆలోచన 2 నిమిషాలు ఏదైనా లైఫ్లో ఆగితే బండి ఆగితే నాకు దేవుడు ఆ హైట్ ఇచ్చేలోపు తక్కువ బయటకు వచ్చిన నేను ఆగకుండా పరిగెడతాను. That was Racharavanna. Thank you so much, Racharavanna. Thank you so much. And to on the dais. Organized to classics ki Sanjay Kishore gariki ee roju award iవ్వడం జరుగుతోంది. So welcome to the stage Sanjay Kishore garu, please welcome. Congratulations. మన మహానటి సినిమా చూసి సావిత్రి గారి గురించి కొంచెం తెలుసుకున్నాం. అలాంటిది సావిత్రి క్లాసిక్స్ ఆథర్ ఆయన, ఇంకా ఎన్నో ఉన్నాయి. Congratulations Manjula garu. అది రిపీట్లో పెట్టుకో బాబు.
వేదిక ముందు ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా సినీ ఏరియా వెంకట్ గారికి మరియు శ్రీనివాస్ సార్ గారికి మరియు ఖాదర్ సార్ గారికి, డైరెక్టర్ శర్మ గారికి మరియు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సినిమా అంటేనే, సినిమా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి, సినిమా ప్రేమికులందరికీ కూడా సినిమానే ఊపిరి. వాళ్ళకి సినిమానే ప్రపంచం. సినిమా తప్ప వేరే లోకం ఏది ఉండదు. అలాంటి లోకంలో అప్పుడప్పుడు ఇలాంటి అవార్డులు అనేవి చాలా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి, ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు రచరవి గారు చెప్పారు, 4 చప్పట్లు, 1 కోటి రూపాయలు కూడా కాదు రెమ్యూనరేషన్, 4 చప్పట్లతో చాలా ఆనందంగా ఉంటుంది సినిమా ప్రేమికులందరికీ కూడా. అలాగే నేను 3 సినిమాలు చేశాను, అవి కూడా అన్ని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. భగవద్ రామానుజాచార్యులది జీవిత చరిత్ర చేశాను. అలాగే 2-3 ఫీచర్ రిలీజ్ చేశాను, అన్నీ ఇప్పుడు రిలీజ్ రెడీగా ఉన్నాయి. మిగతా థ్యాంక్స్ ఫర్ కాజు సార్, థ్యాంక్స్ ఫర్ రిలీజ్. థ్యాంక్ యూ మంజుల గారు. సో విజయ నిర్మల గారు ఇప్పటివరకు మహిళా డైరెక్టర్గా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత నందిని గారు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది. సో ఆ తర్వాత మీరు కూడా ఉన్నారు. సో ఈ లిస్ట్లో మీరు కూడా ఇంకా చాలా సినిమాలు చేసి ఎంతోమంది ఉమెన్కి ఇన్స్పిరేషన్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నందిరెడ్డి గారు ఉన్నారు. మధు గారికి రిక్వెస్ట్, మై మధు గారు టు కమ్ అవుట్ టు ద డయాస్. గట్టిగా చెప్పట్లతో మనందరూ మై మధు గారిని వేదిక కావాలని కోరుకుంటున్నాను. అండ్ లెట్స్ అవార్డ్ హిమ్. సారంగి ఫిల్మ్ అవార్డ్స్ 2024 ఫర్ బెస్ట్ సపోర్టింగ్ రోల్. బెస్ట్ సపోర్టింగ్ రోల్ మై మధు గారు మలయాళం సినిమా నుంచి సారంగి అవార్డ్ 2024 నుంచి రావడం జరిగింది. రెండు విధులు ఉంటాయంటే స్టార్ట్. అందరికీ నమస్కారం. ప్లీజ్ ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకేనా? అసలు శ్యామ గారు, నేను మా ఇంటి ఎదురు రవిత అని అన్ను ఉండే వారు కూడా ఒక సబ్జెక్ట్ వచ్చే డిస్కషన్ వస్తూ మన హిస్టరీ, మన చరిత్ర మనమే రాసుకోవాలి, మన సీనియర్ అనుకున్నా వాళ్ళని చరిత్రలేము, వాళ్ళకంటే ఎక్కువ మన చరిత్ర రాసుకోవాలని ఒక మాట ఆయన గుర్తుందో లేదో లేకపోతే ఆ బావి కాడ కూర్చొని కరివేపాకు చెట్టు కింద కూర్చొని మనం మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి నా మనసులో ఒక బీజం పడ్డది. 25 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇది. సో ఫస్ట్ మైండ్ చేసినప్పుడు I'm the first Indian to receive the International Mind Scholarship. World Mind Theatre apply cheste I am the second Asian to receive the selected World Mind Theatre. And at the same time, Government of India, Abdul Kalam garu oka mind anaki oka award introduce chesaru. Adi Bismillah ani oka start. India lo naninche start ayyindi. At the same time, నాటకం మొదటిసారి చేస్తే ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డ్. అతి చిన్న వయసులోనే అరంగేట్రంతో బంగారు నంది అందుకునేటువంటి అదృష్టం నాకు దక్కింది. టీవీలో కూడా ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది. అంటే ఏది అరంగేట్రం చేసినా నాకు మొదట అవార్డ్స్ వస్తున్నాయి. అవార్డ్స్ కోసం నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, బట్ వచ్చాయి. అది ఒక సడన్గా ఎంట్రీ చూస్తే ఇదంతా హిస్టరీగా కనబడేసరికి తర్వాత భయం వేసింది నాకు. సినిమాకి ఎంటర్ కాగానే నాకు ఒక్కసారి కొంచెం ఎగురుబాటు పడింది. సరే, సినిమా చేస్తే అలాంటి సినిమా చేయాలి, వస్తే అద్భుతంగా చేయాలని అలాంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అదే మూవీ ఆకాశవాణి, సపోజ్ టు గెట్ నేషనల్ అవార్డ్. కానీ కరోనా వల్ల అది ఎక్కడ అది బయట ప్రదర్శన చేయలేదు, సోనీలోనే ఉండిపోయింది. కానీ దాని యొక్క మూలాల వల్ల నాకు అనేక సినిమాలు ఇప్పటికి కూడా వస్తున్నాయి. అదే సినిమాలో పరంపరగా దాని నుంచి వచ్చింది గాలి సంపత్ కావచ్చు, బలగం కావచ్చు. చాలామంది బలగం తర్వాత నాకు అవార్డ్స్ ఇవ్వడానికి వస్తే నేను నెమ్మదిగా తిరస్కరించిన. ఈ అవార్డును ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, కాజా భయ్య, నేను
సినిమా థియేటర్ నాది వస్తుందని చెప్పగానే ప్రతి ప్రివ్యూకు తను వచ్చి కూర్చునేవాడు. బా డైరెక్టరు మనోడైతే ఎంత మంచిగా ఉంటుంది, నీకు చేస్తే ఎంత బాగుండు, ఈ టాలెంట్ నువ్వు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు కదా అది తెలుస్తుంది కదా. ఇట్లా మాట్లాడుతుంటే నాకే రోమాలు నీకు గుర్తుకొస్తున్నాయి. నువ్వు కొంచెం బిజీ అయితే బాగుంటుందా, నీ టాలెంట్ ఎప్పుడు చూస్తున్నా, నువ్వు మైండ్ గురువువి, నీ కంఠం బాగుంది, నువ్వు మాట్లాడితే 1000 మంది వింటారు, నువ్వు డైలాగ్ చెప్పు అద్భుతంగా ఉంటుంది. కానీ ఎట్లన్నా మన వరంగల్ నుంచి మన తెలంగాణ నుంచి ఎక్కడ ఇట్లా మాట్లాడుతుంటే నిజంగా ఒక నన్ను గుర్తించిన జాతి అనేది ఇది ఆకలి కూడా నెరవేరింది అనుకుంటున్నాను. ఎట్లా తెలుసా, 124 ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి బలగం మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇది నా మొట్టమొదటి అవార్డు. సో అవార్డ్స్ కోసం అంటే కాదు, కానీ ఇది ఇంటర్నేషనల్గా బయట ప్రఖ్యాతిగా నాకు ఇచ్చినటువంటి అన్ని ఏదైతుందో అంతకంటే మించిన ప్రేమపూర్వకమైనటువంటి బహుమానాలు నాకు ఇస్తాను. అండ్ ఇక్కడ అనేక వర్క్షాప్స్ వచ్చినప్పుడల్లా తను అక్కడ మూల కూర్చొని ఒక ఫ్రెండ్గా, తమ్ముడుగా, నీకు వేణు ఉడుగులు తెలుసా, కాసల శ్యామలు తెలుసా, కాసల శ్యామ తెలుసు, వేణు ఉడుగులు నాకు తెలియదని చెప్పింది. నిజంగా నాకు తెలియదు. మీ వరంగల్, మీ ఊరు నాకు తెలియదు, మనం గలువు. సో ఎప్పుడు కానీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి, కలుపుకొని ఎక్కాలి అనేటువంటి ప్లేన్ మనసు ఉన్నటువంటి మనిషి మా కాజా. కాజా చెప్పిందంటే రావాల్సిందే, స్వీట్ కాజా. థ్యాంక్ యూ బై థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన స్వీట్నెస్ గురించి బేస్ వాయిస్ లో అండ్ ఇంకొకటి నాకు ఇష్టమైనటువంటి సినిమా, నేను అజర్ వెళ్ళి ఏబిఎన్లో చూశాను, విరాటపురం. నిజంగా నాకు ఇష్టమైన సినిమా. ఒక గంట సేపు అజర్ నేను రాత కూర్చొని తను ఫోన్ చేసి మాట్లాడాను. నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నేను మయం మధు, నేను ఇదంటే మీరేమన్నా తెలియదు, సైకిల్ మీద మీ ఇంటికి వచ్చిన నేను మీకు తెలియకపోవడం అనేది తెలియదు, నేను మీ పేరు ఎప్పటి నుంచి వింటున్నా, వేణుమాధవ్ అనేది తెలుసా, ప్రెస్ రిపోర్టర్, ఆయన మిమ్మల్ని పరిచయం తీసుకోవడానికి నన్ను మీ ఇంటికి తీసుకొచ్చినాడు. సో ఎక్కడెక్కడో ఉంటాయి కానీ పరిచయం తెలియదు. సో ఈ సందర్భంగా వేణు చేతుల మీదుగా నేను ఈ అవార్డు కూడా అనుకోవడం ఆనందంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సారంగి అవార్డ్స్ 2024, సారంగి ఫిల్మ్ అవార్డ్స్ 2024 కి వచ్చి మనం ఫీమేల్ సింగర్ అవార్డ్ ఫర్ లక్కన్ మూవీ. సో అలాగే మీరు మా కోసం ఒక సాంగ్ కూడా పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సింగర్ వచ్చారని చెప్పేసి మ్యూజిక్ కొంచెం పొడిగిస్తే బాగుంటుంది అని పొడిగించినట్టున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. కొంచెం నర్వస్గా ఉండే ఆ మ్యూజిక్ వస్తున్నందుకు ఏదో మ్యూజిక్ వస్తుంది అంటే అలా ఆగిపోయాను. అందరికీ నమస్కారం. ముందుగా సారంగి ఫిల్మ్ అవార్డ్స్ ఫౌండర్ కాజా అఫ్రిది గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను గుర్తించినందుకు, బెస్ట్ ఫీమేల్ సింగర్గా నాకు అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు అనుకున్నాను, చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. బట్ నాకు ఎటువంటి అంటే చెప్పుకోవడం అని కాదు, ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. 10 years అయిపోయింది ఇప్పటికీ నేను ఇండస్ట్రీకి వచ్చి. 10 సంవత్సరాల కిందట మా ఇంట్లో చెప్పేసి వచ్చేసాను హైదరాబాద్కి. పాటతోనే ఉంటా, పాటతోనే బ్రతుకుతా, పాటతోనే చేస్తా. నా శ్వాస ఉన్నంత వరకు మీ అందరి కోసం పాడుతూనే ఉంటా. అది నా గోల్. బట్ ఎలా రావాలి అనేది నాకు తెలీదు. సంకల్పం గట్టిదైతే
భగవంతుడు ఖచ్చితంగా తోడవుతాడు అనేది నా విషయంలో జరిగింది అనుకుంటాను. నేను ఎప్పుడు ఇండస్ట్రీని నమ్ముకొని భగవంతుడిని నమ్ముకొని వచ్చేసాను హైదరాబాద్కి. ఈరోజు ఇంతమంది ముందు ఇలా అవార్డు వచ్చింది అంటే ఇది నా తొలి మెట్టు నా సక్సెస్లో. ఇది నా ఫస్ట్ స్టెప్. నేను ఎదిగే ప్రతి ఒక్క మెట్టుకి ఫస్ట్ మెట్టు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది నాకు బూస్టింగ్ ఇస్తుంది. అంటే టాలెంట్ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీ గుర్తిస్తుంది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా ఎంకరేజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం భయంగా ఉంది, చాలా మాట్లాడాను అని ఫస్ట్ టైం మాట్లాడాను. పాట అంటే పాడేస్తానేమో కానీ మాటలు మాట్లాడాలంటే కొంచెం భయమే. శ్యామన్న గారు రాసిన కేసీఆర్ మూవీలో బంజారా జాతిని గొప్పగా వర్ణించే ఒక అద్భుతమైన పాట నాకు పడింది. తెలంగాణ తేజం అనే తెలంగాణ చరిత్రని గొప్పగా చాటే ఒక అద్భుతమైన పాట నాకు వచ్చింది. అంత గొప్ప అవకాశం ఇచ్చిన చరణ్ సార్ ఈరోజు లేరు ఇక్కడ. చరణ్ సార్ గారు ఉంటే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అవకాశం ఇచ్చినందుకు. నా పాట ఈరోజు పబ్లిక్లోకి వచ్చి ఈరోజు నేను సారంగి అవార్డు అని తీసుకుంటున్నానని గుర్తించారు. మీరు ఇచ్చిన అవకాశం వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆనందంగా ఉంది, కొంచెం బాధగా కూడా ఉంది. థ్యాంక్ యూ ఆల్. లగ్గం మూవీకి వచ్చింది. యాక్చువల్గా నాకు లగ్గం మూవీలో నేను పాడిన ఉండలేనే అమ్మి అనే పాటకి నాకు ఈ అవార్డు వచ్చింది. చేతుల్లో రేఖలా చీరావే నా కల్లా చిక్కావే అందంగా ఎరుపెక్కే చెక్కిలా ఎడతెగని ఎక్కిలా కనుగొన్నాను వచ్చే కబురేయ్యా నువ్వే 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 నా నసీబు నువ్వే 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 ప్రేమ రసీదువే నిన్ను వీడి నిమిషం థ్యాంక్ యూ సో మచ్. కాసేపు శ్యామన్న ఇక్కడే ఉన్నారు. కేసీఆర్ మూవీలో యాడి యాడి అనే సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. బంజారా జాతికి చాలా గుర్తింపు, అంటే బంజారా జాతిని అద్భుతంగా వర్ణించిన పాట అది. ఆ సాంగ్ మాట్లాడే మా భాషకు లిపి లేకున్నా చల్ కొట్లాడే తలరాతే రాసే ఉంది. ఊరూరా తిరిగేటి జాతే అయినా ఆ పేరుంటే నీకి యాదొస్తుంది. ఏ జంబై 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 జంబైరో అరే గజ్జలు కట్టి గల్లు గల్లు చిందేరో యాడి యాడి తర్పేట హుషారే యాడి యాడి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాకు యాహూ తెలుసు, ఊహా తెలుసు. విహా అంటే అర్థం ఏంటంటే మీ పేరుకి అర్థం చెప్తారు మనకి? విహా అంటే శాంతి అండి. నేను యోగా టీచర్ని కూడా, ఎంఎస్ చేస్తాను. యోగా చేస్తున్నాను. విహా అంటే ఫుల్నెస్, శాంతి అని అర్థం. Thank you so much, Viha garu, and congratulations for Sarangi Film Awards. Best. And next award goes to చెప్తాను. ఈ అవార్డు ఏంటంటే అదే ఫోటోలు తీసుకుంటే అందుకున్నది అయినది ఒకటి. డిఓపి కూడా పంచతంత్ర కథలకు డైరెక్టర్గా పనిచేశారు. గంగమోని శేఖర్ గారు బెస్ట్ సినిమాటోగ్రఫీ సర్కారీ నౌకరీ సినిమాకి అవార్డు రావడం జరుగుతుంది. My most favorite lyricist, Sarangi Film Awards 2024 Best Lyricist Award goes to Kasami Shyam garu. Let's welcome him onto the dais. Kasami favorite part ఏంటి Kasami గారు? అందరికీ బాగా నచ్చే ఉంటుంది. హిందూ సినిమాలో రాధిక సాంగ్ నా ఫేవరెట్ కూడా అదే సాంగ్. సో సార్ ఒకసారి అట్లంటే రాధిక నువ్వు నీకు కూడా అదే కలవడం జరిగింది. సో యాక్చువల్గా ఇప్పుడు
తన కష్టం ఇప్పటికి కాదు ఎన్నాళ్ళ నుంచో ఉందన్నమాట. దాదాపుగా 20 years నుంచి తను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే దసరా సినిమాకు గాను తనకి అవార్డు రావడం జరుగుతుంది. బెస్ట్ రిటర్న్. కాసల శ్యామ్ గారు ఒకసారి మా కోసం మీ ఇష్టమైన సాంగ్ ఒకసారి పాడాలి. ఓకే సారీ మా అవార్డు తీసుకొని సారంగి ఫిలిం అవార్డ్స్ 2024 బెస్ట్ లిరిసిస్ట్ అలాగే రైటర్గా ఈ అవార్డు రావడం జరుగుతుంది. సారంగి అచ్చ తెలుగు పదం, మంచి వాయిద్యం. ఆ పేరుతో ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫస్ట్ టైం తను ఈ ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. కాజాబాయ్, నీ మొదటి మెట్లో మాకు అవార్డు ఇచ్చి నీ లైఫ్లో మా లైఫ్లో గుర్తుండేటట్టుగా ఈ అవార్డు ఫంక్షన్ చేసావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యంగా నాకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే మా వేణు ఊడుగుల చేతుల మీదుగా నేను తీసుకోవడం అనేది అది మా బయోపిక్లో ఉండాల్సిన అవార్డు ఇది. ఎందుకంటే వేణుని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని నేను ప్రోగ్రామ్స్ తిప్పేది. మేము వరంగల్లో మేము వీధి నాటకాలు, డ్యాన్స్ బ్యాలెన్స్ ఇవన్నీ చేసినప్పుడు తిరిగేది. అప్పుడు వేణు ఇంత ఉండేది. నా ముందు చంటోడు, ఆ చంటోడికి ఒక పిల్ల, ఇప్పుడు చంట పిల్ల ఉంది. మా డోలాముఖి మా కోడలు. చాలా హ్యాపీగా ఉంది వేణు చేతులను తీసుకోవడం. ఒక మంచి